హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. విజయసాయి రెడ్డి గారికి బీజేపీ గాలం వేసిందా, ఆయన బీజేపీలోకి వెళుతున్నాడా అని చాలా రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీని విషయంలో విజయసాయి రెడ్డి గారు ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు ఈ విషయంలో. సో ఆ ట్వీట్ ఏంటంటే, నిజానికి ఆయనకు సంబంధించి ఆయన గవర్నర్ పదవి ఇస్తారు బీజేపీలోకి వెళితే అన్న వాదన కూడా కొద్దిగా నడుస్తూ ఉంది. సో ఈ విషయంలో జగన్ అయితే ఆయన మీద పీకల దాకా పెట్టుకొని ఉన్నాడు, ఇక బీజేపీతో తాడో పేడో అన్నట్టుగా మారుతుంది అని సోషల్ మీడియాలో ఆర్టికల్స్ కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది వైసీపీ నాయకులు అయితే విజయసాయి రెడ్డిని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తిట్టడం మొదలెట్టారు సోషల్ మీడియాలో. అయితే ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయనేది గమనించి చూద్దాం. విజయసాయి రెడ్డి గారు చాలా రోజులుగా కాస్త వివాదాస్పదంగా మారి ఈ మధ్య సైలెంట్ అయిపోయాడు. ఎప్పుడైతే ఆ వివాదం ముగిసిన తర్వాత నుంచి కూడా ఆయన బీజేపీలోకి వెళ్తానని వాదనలు వచ్చాయి. నిజానికి ఆ వివాదం కానీ ఆయన ఏదైతే ఆ దేవాదాయ శాఖకి సంబంధించి ఆ శాఖలో చేసిన అక్రమాలు, లేకపోతే ఆ శాఖకు సంబంధించి ఒక శాంతి అనే వ్యక్తితోటి ఆయనకు ఒక సంబంధం ఉన్నట్లుగా, అలాగే ఆ బిడ్డకి ఆయన తండ్రి అన్నట్టుగా విపరీతంగా ఆ మీడియాలో ప్రొజెక్ట్ అయింది. సో ఆయన ఎవరైతే ఆ మీడియా ఇట్లా రియాక్ట్ అయ్యారో వాళ్ళందరి మీద ఆయన కేసులు పెట్టడానికి కూడా సిద్ధమయ్యాడు. సో మీరు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళమంటే నేను ఎందుకు వెళ్తానని చెప్పి ఆయన దబాయించాడు. ఈ విధంగా జరిగింది. సో అందరి వెర్షన్లో మనం ఆల్రెడీ మాట్లాడేసాం. ఆ కేసు విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది. మరి దాంట్లో క్లారిటీ ఎవరు ఇవ్వలేకపోయారు. కానీ అది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయం అవ్వడం వల్ల ఎవరు వాలంటరీగా వెళ్ళి కేసులు ఈ విషయంలో నాకు న్యాయం చేయండి అని వచ్చి కేసులు పెట్టకపోవడం వల్ల అది ఆ విధంగా సమసిపోయింది. లేకపోతే పోలీసులు తేల్చేవారు, నా బిడ్డకు తండ్రి పలానా వ్యక్తి అని. ఎవరైనా ఆవిడ కానీ కేసు పెట్టుంటే అది ఒక కొలిక్కి వచ్చేది. కానీ కేసు ఏది పెట్టలేదు కాబట్టి ఎవరికి తండ్రి ఎవరు ఏంటో క్లారిటీ ఉంది వాళ్ళకి ఇంటర్నల్గా. ప్రతిపక్షాలకి వీళ్ళు కౌంటర్లు వేయడం కోసం మాత్రమే ప్రతిపక్షాలు కొద్దిగా రేజ్ చేసేసరికి వాళ్ళు బయటకు వచ్చి ఇంకా ఆ విషయాలని మాట్లాడాల్సి వచ్చింది. అయితే దీని అంతటి వల్ల విజయసాయి రెడ్డి గారికి ఇమేజ్ డ్యామేజ్ బాగా జరిగింది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా బాగా డ్యామేజ్ జరిగింది. సో ఈ పార్టీలో ఇంత పనికిమాలిన నాయకులు ఉన్నారా అని. నిజానికి కొంతమంది నాయకులు కొద్దిగా దువ్వాడ లాంటి వాళ్ళు, అలాగే పేర్ని నాని, లేకపోతే కొడాలి నాని, సో వీళ్ళ విమర్శలు కావచ్చు, లేకపోతే ఈ దువ్వాడ ఎఫ్ఐఆర్ కావచ్చు, అదేవిధంగా అనంతబాబు మొన్న జరిగిన అనంతబాబు కావచ్చు, వీళ్ళందరూ ఒక తరహా నాయకులు. నెంబర్ 2 ప్లేస్లో ఉన్న నాయకుడు అంటే కొద్దిగా ఇదే కదా. అలాగే జగన్కి షాడోగా ఉన్న సజ్జల గారు, ఇప్పుడు ఆయన కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ముంబై హీరోయిన్ విషయంలో ఒక టాపిక్ అయితే నడుస్తూ ఉంది. సో ఇలాంటి వ్యక్తులు అంటే జగన్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉండే వ్యక్తులే ఇలాంటి ఇష్యూస్లో ఎఫ్ఐఆర్స్లో వాళ్ళ పాత్ర ఉంది అంటే అది చాలా డ్యామేజ్ చేస్తుంది పార్టీకి. వాళ్ళ నాయకుడు వీళ్ళని ఎందుకు ఈ విధంగా వదిలేశాడు, సో అధికారాలు ఉపయోగించుకొని ఇంత ఆడవాళ్ళ మీద ఇలాంటి ఇది ప్రదర్శిస్తారా అని చెప్పేసి విమర్శలు వస్తాయి. పార్టీ చాలా వరకు ఆ విషయంలో డ్యామేజ్ అయింది, అది ఒప్పుకొని తీరాలి. కాబట్టే జగన్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని దూరం పెడుతూ వచ్చారు. ఆ ఇష్యూలో కూడా ఆయన ఏమీ స్పందించలేదు. విజయసాయి రెడ్డి నిజాయితీపరుడు అని చెప్పి జగన్ నోరు తెరిచి అన్నది లేదు. కావాలనే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని అన్నది లేదు. సో ఈ మౌనమే దీంట్లో కొంత ఆధారం పట్టిస్తుంది. ఎందుకంటే కొంతమంది నాయకుల విషయంలో ప్రతిపక్షాల కుట్ర అది ఇది అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం అలా మాట్లాడలేదు. ఇప్పుడు పిన్నెల్లి విషయంలో అయితే ప్రతిపక్షాల కుట్రని డైరెక్ట్గానే అన్నాడు, వెళ్ళి జైలుకి వెళ్ళి ఆయన కలిసి వచ్చాడు. కానీ విజయసాయి రెడ్డి విషయంలో కానీ లేకపోతే మిగతా వాళ్ళ విషయాల్లో మాత్రం అట్లా స్పందించలేదు. సో దీంట్లో కొంత నిజం ఉంది అనే దానికి అదొక ఎగ్జాంపుల్ అయితే, రెండోది వచ్చేసి విజయసాయి రెడ్డికి సంబంధించిన ఏదైతే ఆ న్యూస్ ఉందో దాని విషయంలో ఎక్కువగా సాక్షి పత్రికే వార్తలు రాస్తూ వచ్చింది. ఆ నెగిటివిటీ అనేది మిగతా పత్రికలతో పోటీపడి మరి రాశారు ఎనాలిసిస్. సో దాంతో ఆ పార్టీకి అలాగే ఆ పత్రికకి అన్నిటికీ ఆయన దూరం జరిగినట్టు అయిపోయింది. సో వాస్తవంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా గ్యాప్ అనేది ఉంది అనేది ప్రచారంలో ఉంది. ఆ ఎలక్షన్ టైం నుంచి కూడా ఎప్పుడైతే సజ్జలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తుందో విజయసాయి రెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ పోవడము, సజ్జల పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టడము, అలాగే విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలో గ్యాప్ తెచ్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఇక ఆ పత్రిక కూడా కొద్దిగా ఆజ్యం పోసినట్టు అయింది. చివరికి ఏమైపోయిందంటే వీళ్ళ మధ్య పూర్తిస్థాయి గ్యాప్ వచ్చేసి ఇక ఈయన బీజేపీలోకి వెళ్ళిపోతారు అనే పరిస్థితి వచ్చింది. సొంతంగా ఛానల్ కూడా పెడతానని చెప్పేసి వేరే వార్తలు కూడా మనం చూసాం. ఆయన కూడా అన్నాడు, నేను ఛానల్ పెట్టాల్సిందే, గతంలో జగన్ చెప్పడం వల్ల ఆగాను, ఇప్పుడైతే ఆగనన్నాడు. అంటే ఇప్పుడు జగన్ చెప్తే నేను వినను అనే క్వశ్చన్ ఇండైరెక్ట్గా అటువంటి ఎక్స్ప్రెషన్ ఆయన ఇచ్చాడు. జగన్ చెబితే ఇప్పుడు వినను అంటే దాని అర్థం తన అధిష్టానానికి నేను లొంగి ఉండను అనే కదా. సో ఆ అధిష్టానం చెప్పిన మాట వినట్లేదు అంటే ఆయనకు వేరే అధిష్టానం ఏదన్నా ఉందా, వేరేగా పార్టీ నుంచి బయటకు వెళ్తేనే కదా ఇలాంటి డెసిషన్ వచ్చేది అనే క్వశ్చన్లు వచ్చాయి, సహజంగా వస్తాయి కదా. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బీజేపీలోకి వెళ్తాడా లేదా అంటే ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే, ఆ విమర్శలన్నీ ఆయనకు తెలుసు, పార్టీలో ఉన్న గ్యాప్ తెలుసు, అన్నీ తెలిసినా సరే నేను ఈ పార్టీని వదిలి వెళ్ళడం లేదు, ఎట్టి పరిస్థితిలోనూ నేను వైసీపీని వదిలి వెళ్ళను, వైసీపీలోనే ఉంటాను, వైసీపీ నా ఊపిరి అన్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు.
కొంతమంది కావాలని నా మీద బురద చల్లడం కోసం బీజేపీలోకి వెళ్తున్నట్టుగా, పార్టీలో నా మీద బ్యాడ్ ఇమేజ్ తేవడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన అనడం జరిగింది. సో ఆయన మీద ఎవరికైనా బురద చల్లాలనే అవసరం ఎందుకుంటుంది? రాజకీయంగా కొన్ని ఉంటాయి, సహజమే అవి. కానీ వాళ్ళ పార్టీ పత్రికల్లోనే నెగిటివ్ న్యూస్ వచ్చింది కదా, వాళ్ళ నాయకుడే ఆయన సపోర్ట్ చేయకుండా వదిలేశాడు కదా, ఇంకా ఒకరు బురద చల్లేదేంటి? సో ఇక్కడ ఇది ఆలోచించాల్సిన విషయం. మరి ఆయనకి గవర్నర్ పదవి సంగతి ఏంటి అని చెప్పి చూస్తే, ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చేంత తేరగా బీజేపీ అయితే లేదు గమనించి చూస్తే. బహుశా ఆయనకి ఆ బేరం చెడిపోయాయని మాట అన్నాడేమో అనిపిస్తుంది ఓవరాల్ గమనించి చూస్తే. ఎందుకంటే ఆయన పార్టీతో గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆయన మాటలు కానీ ఇవి కానీ కాస్త బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు ఉన్నాయి. ఆయన 2-3 సార్లు ఆయన సపరేట్గా వెళ్ళి అమిత్ షాని కలిసి రావడం ఇవన్నీ కూడా జరిగాయి గత కొద్ది కాలంగా. ఇవన్నీ కూడా ఒకే దానికి దారితీస్తూ ఉన్నాయి. అయితే అక్కడ వాళ్ళ మంతనాలు విఫలమై ఉండొచ్చు. పార్టీ మారితే ఆయనకంటూ ఒక బెనిఫిట్ ఉండాలి కదా. సో ఒక పదవి అయితే నామినేటెడ్ పదవులు ఏదో తీసుకోవడానికి ఆయన సిద్ధంగా లేనట్టుంది. సో ఏదైనా గవర్నర్గా ఇస్తే ఒక స్టేచర్ ఉంటుందనే ఉద్దేశంలో, ఎందుకంటే ఇప్పటిదాకా పరువు పోగొట్టుకున్నాడు. ఆ పరువును తిరిగి సంపాదించాలి అంటే అందరి నుంచి, సీఎంల నుంచి కూడా గౌరవాన్ని పొందాలి. కాబట్టి అలాంటిది ఏమైనా డెసిషన్ తీసుకున్నాడేమో ఆయన. సో ఆ స్టాండ్ ప్రకారం వెళ్తే బీజేపీ దానికి అంగీకరించి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ఆయన స్టామినా ఏంటో తెలుసు. ఆయన ఏమి ప్రజల్లో నుంచి వచ్చి ప్రజల మద్దతుతోటి గెలిచిన నాయకుడు కాదు. జగన్ ఏదో ఆయనకు దయతలిస్తే పదవులు వచ్చాయి. ప్రజల్లో నుంచి ఆయన ప్రజల మద్దతుతోటి గెలిచిన వ్యక్తి అయితే ఆయనకు సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా ఓటింగ్ ఆయనకు ఉంది, మన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన పనికొస్తాడు అని చెప్పి బీజేపీ ఆలోచించగలిగేది. ఒకవేళ అలా ఆలోచించినా ఏ నామినేటెడ్ పదవిలో రాజ్యసభకు ఇస్తారేమో, కానీ ఈ విధంగా ఏకంగా గవర్నర్ని చేసే అవకాశం అయితే ఆయనకున్న స్టేచర్కి అయితే లేదు. కాబట్టే బీజేపీ వెనకడుగు వేసి ఉండొచ్చు, మేము అలాంటివి చెయ్యము అని చెప్పి. సో దాంతో ఆయన ఇక పార్టీ మారాల్సిన అవసరం లేదు అని ఆయన ఒపీనియన్ వెనక్కి తీసుకొని ఇప్పుడు ఈ ట్వీట్ చేసి ఉండొచ్చు అనేది చూస్తూ ఉంటే కనిపిస్తుంది. సో విజయసాయిరెడ్డి గారు అక్కడ మంతనాలు ఫెయిల్ అవడంతో ఈ విధంగా చేసి ఉండొచ్చు. అయితే ఇదంతా జగన్కి తెలియకుండా ఉందా అంటే ఆయనకు తెలియకుండా ఏమీ ఉండదు, ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే. మళ్ళీ పైకి జగన్ బీజేపీకి కాస్త దూరం ఇప్పుడు పాటిస్తున్నారు, కానీ మామూలుగా చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది చాలా సహజం. అయితే ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జగన్ పాత పద్ధతిలోనే విజయసాయిరెడ్డి గారిని ఆదరిస్తారా అంటే, పాత పద్ధతిలో ఆయన ఆదరించడానికి కూడా అంతగా స్కోప్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకున్న బ్యాడ్ ఇమేజ్ పోవాలి అంటే ఇప్పట్లో జరిగే పని కాదు. సో ఇది మీడియాలో ఇంకా నలుగుతూనే ఉంటుంది. అదేవిధంగా తనకు ఎవరైతే గతంలో బాగా పిల్లర్స్గా నిలబడ్డారో, ఎవరికైతే ఆయన గతంలో ఒక పవర్ అథారిటీస్ ఇచ్చాడో వాళ్ళందరినీ దూరం పెట్టేశాడు ఇప్పుడు జగన్. సో దీని విషయాలు గమనించి చూస్తే ఇప్పుడు కొత్తగా ఆయనకు ఒక కోటరీ నిర్మించుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి విజయసాయిరెడ్డి గారికి గతంలో ఉన్న ప్రాధాన్యత అయితే అంతగా ఉండకపోవచ్చు. అయితే ఆయన కూడా ఊరుకోడు, ఆయన ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంటాడు, ఏదో కామెంట్లు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తరహా ఎంకరేజ్మెంట్ అనేది ఆయన జగన్ నుంచి పొందడానికి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు. కాకపోతే మరి విజయసాయిరెడ్డి గారి ప్రయాణం